హమాస్ తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి నాయకుడు హనీఫ్ హత్యకి గురయ్యాడు. అది ఇరాన్లో. అది కూడా ఇరాన్లో ఖొమైనీ సమక్షంలో ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా గెలిచిన ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళి అక్కడే ఉన్నటువంటి ఆ హమాస్ నేతకి సంబంధించిన ఇంట్లోకి వెళ్తూ ఉండగా గన్మెన్ పక్కనుండగా అకస్మాత్తుగా జరిపినటువంటి కాల్పులలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఇది అనూహ్యం. ఇరాన్ లోపలే ఇరాన్ మనుషుల్నే, అది కూడా అధ్యక్షుడి కోసం వచ్చిన మనుషుల్నే ఇరాన్ పెంచి పోషిస్తున్న వాళ్ళనే పెద్దదైనటువంటి తీవ్రవాద సంస్థ నాయకుడిని లేపేశారు. వాళ్ళ దృష్టిలో పోరాట యోధులు వాళ్ళు. అది దాని మీదన ఇరాన్ సుప్రీమో ఖొమైనీ తాజాగా చేసినటువంటి హెచ్చరిక ఇజ్రాయెల్ అంతు చూడమని. ఇప్పుడు ప్రస్తుతం వినబడుతున్నది 2 కోణాలు. ఒకటి, ఇజ్రాయెల్ తట్టుకోగలదా? రెండవది, ఇజ్రాయెలే కావాలని కోరుకుందా? ఎందుకు అంటే ప్రస్తుతం అమెరికా యూరప్ దేశాలకి ఇరాన్లోని అణుస్థావరాల గురించిన భయం పట్టుకుంది. అక్కడ తాజాగా తేలినటువంటి లెక్క ఏముంది? అణ్వస్త్రాలు తయారు చేయాలి అని కనుక ఇరాన్ నిర్ణయించుకుంటే 8 నుంచి 9 రోజుల్లోపు తయారు చేయగలదు. దానికి అంత సిస్టమ్ తయారు చేసేసుకుంది. రష్యా, చైనా, ఉత్తర కొరియా తెర వెనక నుండి ఇప్పటిదాకా సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ సిస్టంతో అది ప్రిపేర్ అయ్యింది కాబట్టి ఆ స్టేజ్లో సిద్ధంగా ఉంది. దాని దగ్గర యురేనియం, శుద్ధి చేసిన యురేనియం అంతా ఉంది. వాటన్నిటి ధ్వంసం చేసేయడం కోసం ఈ పని చేసిందా? ఇరాన్లో ఉండగానే లేపేసి తద్వారా, ఎందుకంటే అప్పుడు అమెరికా యూరప్ దేశాలు కూడా ఇజ్రాయెల్కి వెనక నుండి నడిపిస్తాయి. అదేమన్నా జరుగుతుందా చూడాలి.